అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోకాళ్ళకి సంబంధించి, బ్యాక్కి సంబంధించి. అది వరస్ట్ అంటే ఫస్ట్ నెగ్లెక్ట్ చేస్తే అది తర్వాత సర్జరీ దాకా కూడా వెళ్ళిన కేసెస్ చూస్తుంటాం మనము. సో ఫిజియోథెరపీ వల్ల సర్జరీ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే అది ఏ టైప్ ఆఫ్ సర్జరీ అయినా సరే? యాక్చువల్గా ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే ఫిజియోథెరపీ వల్ల కంప్లీట్గా సర్జరీ అవాయిడ్ చేయలేము, కానీ 80-90% కేసెస్లో మాత్రం అవాయిడ్ చేయవచ్చు. ఓకే, అప్పుడు సర్జరీలో రిస్క్ తక్కువ ఉంటుందంటారా? యా అండి. అయితే కొన్ని కేసెస్ ఇక్కడ మనకి సర్జరీ అవాయిడ్ చేయాల్సిన కేసెస్ ఏంటి అని అంటే, లైక్ సింపుల్గా చూసుకుంటే లో బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, లేదా టెన్నిస్ ఎల్బో అని అంటాం వాటి జనరల్ అలాంటి కేసెస్ కానీ, లేదా మోకాళ్ళ కంప్లైంట్స్ లైక్ లిగమెంట్ ఇష్యూస్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఏవైనా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి అని అంటే కనుక సర్జరీ లేకుండా ఫిజియోథెరపీ తోటి 100% రికవరీ ఉంటుంది. లేదు లైక్ ఇలాంటి కేసెస్ క్రానిక్ అయినాయి అని అంటే అప్పుడు ఫైనల్గా సర్జరీ వరకు పోవాల్సి వస్తుంది. ఓకే, మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ ఫిజియో చేయించుకోవాలా? ఆఫ్టర్ సర్జరీ కూడా ఫిజియోథెరపీ ఉంటుంది. లైక్ ఎందుకు అని అంటే మళ్ళీ ఆ ఫంక్షనల్ యాక్టివిటీస్ని డెవలప్ చేయడానికి, ఆ మజిల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆ జాయింట్ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ చేయడానికి ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో పర్ సపోజ్ ఎప్పుడు ఎవరికైనా బ్యాక్ పైన ఏదైనా అటాక్ అయిందో అనుకుందాము, వాళ్ళు స్టార్టింగ్లోనే ఫిజియో దాకా వచ్చేస్తే సర్జరీ దాకా వెళ్ళకుండా ఎంత % వరకు వాళ్ళు 100% రికవర్ అవ్వచ్చు? 100%. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి బ్యాక్ పెయిన్ ఇష్యూ అయినా కూడా 90-90% లైక్ ఎలాంటి మందులు కానీ సర్జరీస్ లేకుండా రికవర్ అయిపోవచ్చు. అంటే ఈవెన్ మీరు చెప్పినట్టు డిస్క్ ఇష్యూ, మజిల్ ఇష్యూ, నర్వ్ ఇష్యూ, ఏ ఇష్యూ అయినా కూడా 90-95% సో పీపుల్ అందరూ రికవర్ అయిపోతారు ఫిజియోథెరపీలో. ఎలాంటి కేసెస్ సర్జరీ వరకు పోతాయి అని అంటే, లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా లోవర్ బ్యాక్ ఇష్యూ ఉంటే, డిస్క్ ఇష్యూ ఉంటే, నర్వ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, నర్వ్ రూట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సో దానివల్ల పేషెంట్కి అసలు లైక్ లేవడానికి, పడుకొని కూర్చోవడానికి కూడా రావట్లేదు, బెడ్ యాక్టివిటీస్ నుంచి కూడా ఇబ్బంది అవుతుంది అని అంటే సర్జరీ వరకు పోవాల్సి వస్తుంది. లేదు కొన్ని కేసెస్ ఉంటాయి లైక్ ఎట్లా అని అంటే లైక్ యూరిన్ ఇన్కాంటినెన్స్, లైక్ తెలియకుండా యూరిన్ వైడ్ అయిపోవడము, అట్లాంటివి ఉన్నాయి అని అంటే కంపల్సరీ సర్జరీకి పోవాల్సిందే. కొన్ని కేసెస్ ఉంటాయి అట్లాంటివి, సో అలాంటి వాటికి మాత్రం 100% సర్జరీకి పోవాల్సింది. అట్లాంటి కేసెస్లో మనం ఫిజియో చేసిన యూస్ ఉంటుంది. సో అంతవరకు రాని కేసెస్ని మనం 100% రికవరీ తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఇలాంటి కేసెస్లో ఫిజియో చేసిన యూస్ ఉంటుందని. మరి వీళ్ళు సర్జరీ చేయించుకున్నాక ఫిజియో చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? 100% రికవరీ ఉంటుంది. సో సర్జరీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ మంచిగా జరిగింది, మంచి సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది అని అంటే 100% రికవరీ ఆఫ్టర్ ఫిజియో ఉంటుంది. ఒకవేళ సర్జికల్ ప్రొసీజర్లో ఏమైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి, అలాగే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక చెప్పలేం. పేషెంట్ లైక్ కొన్ని కేసెస్లో లైక్ బోత్ లిగ్స్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ప్యారలైజ్డ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు వాటి రికవరీ మనం చెప్పడానికి ఉండదు ఇంకా. ఓకే, ఒక్కసారి బ్యాక్కి సంబంధించిన సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ అదే పర్సన్కి అక్కడ దాని చుట్టూయే మళ్ళీ సర్జరీ జరిగే అవకాశం కూడా వస్తుందంటారా? వస్తుందండి. అంటే ఎలాంటి కేసెస్లో వస్తుంది అది? ఇప్పుడు సర్జరీ జరగడానికి రీజన్ ఏంటి అని అంటే అక్కడ ఉన్న డిస్క్ జారడము, నర్వ్ బ్లాక్ అవ్వడం వల్ల సర్జరీ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సర్జరీ తర్వాత అది క్లియర్ అయిపోయింది అనుకుంటే తప్పే. సో అక్కడ సర్జరీ తర్వాత మళ్ళీ మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల మళ్ళీ డిస్క్ జారే అవకాశం ఉంది, మళ్ళీ నర్వ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెవెల్లో కాకపోయినా దాని పై లెవెల్లోనో దాని కింది లెవెల్లోనో వేరే ఏదో డిస్క్ జారే అవకాశం అయితే ఉంది. సో ఎప్పటికైనా ఒకసారి సర్జరీ వరకు పోయి వచ్చినారు అని అంటే 100% లైక్ రికవర్ అయినారు అని అంటే అది మనకు సెకండ్ లైఫ్ అనుకోవాలి. అండ్ దాని తర్వాత అయినా ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకొని బాడీని హెల్తీగా పెట్టుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ దాకా సర్జరీ దాకా వెళ్ళి సర్జరీ అయిపోయింది, దాని తర్వాత ఒక హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళు బ్యాక్ పెయిన్కి సంబంధించి చేయాలి అని అంటే ఫిజియో అనేది ఎలా మెయింటైన్ చేయాలి? మంత్లీయా, వీక్లీయా, ప్లానింగ్ ఎలా? ఇక్కడ ఫిజియో అనేది కంప్లైంట్ ఉంటేనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఒకవేళ కంప్లైంట్ ఏం లేదు అన్నప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ అది కూడా ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఒక సిట్టింగ్ ఒకసారి లైక్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్కి ఏదైతే ఫిజియో ప్రోటోకాల్ చేస్తామో మేము వాళ్ళకు 1 month 2 months ఫిజియో ప్రొసీజర్ ఉంటుంది. దాని తర్వాత రికవర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని ఫాలోఅప్ సెషన్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 monthsకి ఒక సెషను, లేకపోతే ఒక 5-6 monthsకి ఒక సెషను వచ్చి కలవమని చెప్తాం. సో వాళ్ళ పోస్చర్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి, వాళ్ళ మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని దాని వైజ్గా మనం ఫర్దర్ ఎక్సర్సైజ్ ఏమేమి చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ చేసి పంపిస్తూ ఉంటాం. ఓకే, రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.